రామదాసు నీ డబ్బులు రాని ఈ ఆట కానివా ఇస్తాం. ఆ దబాయింపులు ఏం కుదరవాయి. ముందు డబ్బులు ఇచ్చి ఆ తర్వాత కలిపి. ఏ పారిపోతావా? అన్నట్లకి కలిపి ఒకేసారి ఇస్తాం. కానీ వీల్లేదు. ఇదిగో రెడ్డి గారు, దాసు గారు బాకీ అంటే బ్యాంకులో ఉండట్టే. ఆయన ఎంత చెడ్డ జమీందారు లక్ష్మీపతి గారు ఇల్లరికే బామ్మర్ది. ఆయన ఆస్తిలో సగం వాటాదారు. ఇప్పటికే 20-30 వేలు ఈ క్లబ్ లో ధారపోసిన ధర్మరాజండి పాపం. ఓహో, అంత మగోడైతే ఒక ఎకరం అమ్మి పట్టుకురమ్మనయా చూద్దాం. గొప్ప అంతవరకు ఆటకి వీల్లేదు. అంతేనా? నగులు తెచ్చిన డబ్బు అయిపోయింది. నగులు ఇప్పుడు నా పరువు పోయేటట్టుంది. ఏమిటి దారి? నేనుండగా నీకేం లోటు గురు. నీకు ఎంత కావాలంటే అంత ఉంది. అబ్బా ఇలాగే. కాబూలి వాడు పక్కనే ఉన్నాడు. కాబూలి వాడా? సర్రా ఎరా మనం ఆడుకుందామా? ఉండరా, సాలిడ్ పార్టీ క్యాచ్. మేరా పైసా ఏంటా ఇందాక నుంచి నోరు పారేసుకున్నారు? ఇదిగో నీ 100. ఇదిగో నీ 100. ఇప్పుడు ఆడే మగాడు ఎవడో ఆడండి. ఎందుకు సార్ అలా కోపడతారు? హలో, క్లబ్బేనా అండి? అక్కడ రామదాసు గారు ఉన్నారు, కొంచెం పిలుస్తారా? ఫోన్ ఈవేళ అటో ఇటో తేల్చేద్దాం అనుకుంటుంటాను. నేనే కాంతం. ఏంటి? మా అక్కయ్య దాని కూతురు పిడుగులాగా వచ్చి పడ్డారు. దయచేసి తొందరగా కొంచెం ఇంటికి వస్తారా? ఇదిగో వచ్చేస్తున్నా. అలా చూస్తూ నిలబడ్డారేమమ్మా? కూర్చోండి కూర్చోండి. ఇవన్నీ నీకోసం అమ్మాయి కోసం అన్నమాట తెప్పించింది. మీకు నచ్చినవి తీసుకోండి, నచ్చలేదు ఇంకా తెప్పిస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నాయా? ఎందుకేమిటమ్మా, తోడబుట్టిన దానిపైన నీ అచ్చటా ముచ్చటా తీర్చే అవకాశమే నాకు కలగలేదు. మళ్ళీ ఇన్నాళ్లకు నా అదృష్టం కొద్దీ మేనగోడలతో సహా తిరిగి నా ఇంటికి వచ్చాం. మీరిద్దరూ కళకళలాడుతూ నా కళ్ళ ముందు ఉన్నట్టుగానమ్మా నాకు కావాల్సింది. అన్నయ్య, నీ ఆదరణ అభిమానం ఉన్నాయి, అంతకంటే మాకేం కావాలి? అలా అనకమ్మా. ఆనాడు ఆవేశంలో ఏదో తొందరపడ్డాను. మనస్సు మమత ఉన్న నిన్ను దూరం చేసుకున్నాను. నన్నేదో ఉద్ధరిస్తారు కదా అని కాంతాన్ని దాని మొగుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే జలగల్లాగా పట్టుకుని నా రక్తాన్ని పీల్చేస్తున్నారంటే నమ్మమ్మ. అదేమిటన్నయ్య? నా బాధ నీకు తెలియదమ్మా. అటు అబ్బాయేమో ఇల్లు పట్టకుండా వేలకు వెళ్ళి నాశనం చేస్తున్నాడు. ఇటు కాంతం మొగుడేమో పేకాటతో కొంప గుండం చేస్తున్నాడు. అడకత్తెరలో పడి నలిగిపోతున్నానమ్మా. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని చెప్పుకుందామంటే నానేవాళ్ళు లేక నాలో నేనే కుమిలిపోతున్నాను. శాంత, నా పరిస్థితి అలాగే ఉందన్నయ్య. నమ్ముకున్న ఆయన నట్టేట ముంచిపోయాడు. నలుగురిలో తలెత్తుకు తిరగలేకపోతున్నాను. అమ్మాయిగా పెళ్ళిడొచ్చింది. ఆయనకి సంబంధం చేద్దాం ఉంటే నా వల్ల కాదు. ఈ పరిస్థితుల్లో దిక్కు తోచక నీ దగ్గరకు వచ్చాడన్నయ్య. శాంత, నీకేం భయం లేదమ్మా. నేను బ్రతికున్నంత వరకు నీ పరువు మర్యాదలకు ఏ లోపం రానివ్వను. అనుకో, అలాగే అనుకో. అన్ని గంగలో కలిసిపోయి అనుకో. ఈ మహాతల్లి ఏనాడైతే లేకపోయిందో ఆనాడే అన్ని ప్రవాహంలో కొట్టుకుపోయి అనుకో. రామరాజు, మళ్ళీ అప్పటికి చూడండి. చూడు, రామరాజే కాదు, ఊరంతా కోడయి కూస్తూ ఉంది. సిగ్గు ఎగ్గు లేకుండా తగ్గుతున్నమ్మా అని వచ్చిందే అనుకో. ముందు వెనక ఆలోచించుకోకుండా నెత్తినెక్కించి కూతుంటావా? నా పరువు మర్యాదలు ఏం కావాలని అడుగుతున్నా. నీ బ్రతుకుతోడు పరువు కూడానా? అట్టే ఒక్క కుక్కలా పడిండు. చెడిపోయిన ఈ కొంపలో కుక్కలే పడి ఉండడానికి నాకేం కర్మ? పెడతాను. అయ్యా లక్ష్మీపతి గారు, లేచిపోయిన ఈ చెల్లెల్ని మొగుడు వదిలేసిన ఆ చెల్లెల్ని పెట్టి ఒక అనాథాశ్రమం నడుపు. ఏం కుశారా? ఏం కుశారా? తీసుకురా.
అన్నయ్య మా గతేం చేసిపోతున్నావు అన్నయ్య? కొండంత ఆశతో కనిపెట్టుకున్నావు, మాకేదన్నా ఏర్పాటు చేసిపో అన్నయ్య. కాంతం, సమయం సందర్భం లేకుండా ఇప్పుడేమిటి ఆ మాటలు? నీకే నువ్వెన్నైనా చెప్తావు. అన్నయ్య గుట్టుకుమంటే మా గతే కావాలి. ఏమిటమ్మా ఏడుపు? ఏది ఎలా చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన కొంచెం విశ్రాంతి తీసుకొని అమ్మా. లాయర్ గారు, అబ్బాయి వచ్చాడా? ఇంకా రాలేదండి. రాలేదు. వస్తారు మావయ్య, తప్పకుండా వస్తారు. ఈ పాటికి టెలిగ్రామ్ అందే ఉంటుంది. ఏమోనమ్మా, ఈ ఆఖరు క్షణాల్లోనైనా వాడిని చూస్తాను లేదు. అంత మాట అనకన్నయ్య. వాడిని గురించి నేను ఎంత ఆందోళన పడుతున్నానో నీకు తెలియదమ్మా. దారం తెగిన గాలిపటం వాడు. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడు? ఆస్తంతా హారతి కర్పూరం చేస్తున్నా గారాబం కొద్దీ వాడిని అదుపులో పెట్టలేకపోయాను. ఇక నేను కూడా దాటిపోతే వాటి పట్టపగ్గాలు ఉండవమ్మా. ఆందోళన పడకన్నయ్య, అబ్బాయి రాగానే వస్తానంటావా? వాడిని ఒక ఇంటి వాడిని చేయకుండానే నేను దాటిపోతానేమో. మీరు ఆ పని ఇదివరకే చేసి ఉండాల్సింది మావయ్య. అదేనమ్మా నా పొరపాటు. నాకింతవరకు అది తోచనే లేదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు లక్ష్మీపతి గారు. శంకరం గారు, ఆ బీరువాలో చిన్న నగలు పెట్టుంది, ఇలా తీసుకురండి. అమ్మా ఇందిరా, ఇలా రమ్మా. కూర్చో. అమ్మా, ఈ నగలన్నీ మీ అత్తయ్యవి, ఇక నుంచి నేవి. తీసుకోమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఎందుకు ఇవ్వటమ్మా? అత్తగారి నగలు కోడలు తీసుకోవటం విధాయకం. మావయ్య, పిచ్చి పిల్ల, పెళ్లి మాట అనేటప్పటికీ సిగ్గుపడుతుందమ్మా. బావ ఎలా ఉంటాడోనని సందేహపడుతుంది. బావ బాగుంటాడమ్మా, నీకు తప్పకుండా నచ్చాడు. అది కాదు మావయ్య. నువ్వేమీ అనుమానించొద్దమ్మా. వాడు నా మాట ఎన్నడూ కాదండి. మావయ్య, తొందరపడి నిర్ణయానికి రావద్దు. ఈ పెళ్లి జరగదు. అమ్మా, అలా అనకమ్మా, అలా అనుకో. నువ్వు చిన్నదానివైనా జీవితపు విలువలు తెలిసిన దానివని, పాడైపోతున్న నా బిడ్డను బాగు చేయగల సమర్థురాలవని నా మనస్సు చెబుతోందమ్మా. నా ఆరోగ్యం క్షణక్షణం క్షీణించిపోతుంది. ఈ స్థితిలో అమాయకుడైన నీ బావను, అరాచకంగా ఉన్న ఇంటిని నువ్వే ఒక దారికి తీసుకురావాలమ్మా. ఇవిగోనమ్మా, ఇవిగో తడాలు. అమ్మా, ఇంకేం అడ్డు చెప్పుకో. తీసుకో తల్లి, తీసుకో. అమ్మా, అనుక్షణం నీ భవిష్యత్తు కొరకు అలమటించే నీ తల్లి కోసం, నా వాళ్ళు కావాలని అలమటించే నా కోసం, ఇంటి సౌభాగ్యం కోసం నువ్వు తీసుకోక తప్పదమ్మా. అమ్మా, ఇవి చేతులు రావు తల్లి. అమ్మా, నీకు తారం చేతులు. ఇక నీదే బాధ్యత. నీ బాబు, సుందరం అయిపోయింది నాయన, అంతా అయిపోయింది. మీ నాయన మనల్ని వదిలిపెట్టాడు. ఏ జబ్బు లేదు నాయన. ఆ లేచిపోయిన మీ మేనత్త ఆవిడ కూతురు ఎప్పుడైతే ఇంట్లో కాలు పెట్టారో అభిమానం దెబ్బతిని హఠాత్తుగా కన్ను మూసాడు ఆయన. బాబు సుందరం, బాధపడుతున్నాయినా, ఇంతలోనే ఇంత ఘోరం జరుగుతుందని
కల్లో కూడా అనుకోలేదు. ఆఖరి క్షణాల్లో కూడా నిన్ను తలుచుకుంటూనే అన్నయ్య వెళ్ళిపోయారు. ఏం చేద్దాం, మనం ఇంతే పెట్టి పుట్టా. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. ఆపండి, మీ కలపలేదు. ఎంత ధైర్యం లేకపోతే చేసిన తప్పులు కప్పిపుచ్చుకుని పరామర్శించడానికి వస్తారు. అనాభిమానాలు ఉన్న వాళ్ళైతే మళ్ళీ మా గడప తప్పుతారు. తప్పే జరిగింది. చచ్చిన పావును ఇంకా ఎందుకు చంపుతావు? నువ్వెంత కాదనుకున్నా నేను నీ మేనత్తను. మనం బంధువులం. మీ బంధుత్వాలు తెలుసు, స్వభావాలు తెలుసు. వెళ్ళండి. బాబు, జరిగిందేదో జరిగిపోయింది. అదంతా మర్చిపోనైనా. మర్చిపోలేదు, మర్చిపో. మీ ముఖం నాకు చూపించండి. వెళ్ళండి. బాబు సుందరం, ఆమెను అలా అసహించుకోవడం భావ్యం కాదు. అసహించుకోక ఆదరించమంటారా? అదే మీ నాన్నగారి అభిమతం కూడా. అంతేకాదు, ఆయన ఈ ఇంటి బాధ్యతంతా వారికే అప్పగించారు. నీ బాగోగులు, నీ భవిష్యత్తు కూడా మీ నాన్నగారు ఇందిరమ్మ చేతిలో పెట్టి కన్ను మూశారు. ఇంపాసిబుల్. అలా అన్నిటికీ జరగదు. కాదు బాబు, వాళ్ళు వాళ్ళ సంగతి మీకేం తెలుసు, నాన్నగారికి ఏం తెలుసు? నాకు బాగా తెలుసు. వాళ్ళు డబ్బు కోసం గడ్డి తినే రకం. తినమనండి, నాన్నగారి మాట ప్రకారమే ఆశంతా అనుభవించమనండి. కానీ నా విషయంలో జోక్యం కలుగజేసుకుంటే ఎంత మాత్రం సహించదు.